బైబిల్‌లో 4 సువార్తలు ఉన్నాయంటారు కానీ, ఐదో సువార్త రోమీయులకు రాసిన పత్రిక. ఈ సువార్త పౌలు రాసిన సువార్త అని చాలామంది చెబుతా ఉంటారు. మట్టుకి రోమీయులకి రాసిన పత్రిక చాలా అద్భుతమైన పుస్తకం. ఉంటున్న కొత్త నిబంధన పత్రికలన్నిట్లో కూడా ఇది చాలా విశిష్టమైన పత్రిక. ఎందుకు విశిష్టమైన పత్రిక అనంటే, సువార్త గురించిన సిద్ధాంతము ఈ పుస్తకంలో దొరికినట్టు ఇంకా ఏ పుస్తకంలో కూడా నీకు కొత్త నిబంధనలో రక్షణ గురించిన సిద్ధాంతము ఇంకెక్కడా దొరకదు. ఎంత చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఆయన క్రమముగా రోమీయులకి రాసిన పత్రిక 16 అధ్యాయాల్ని పేర్చుకుంటా వచ్చాడు. రోమీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడితే, ఆయన అసలు మనిషి పాపం ఎందుకు చేస్తాడు అని మొదలుపెట్టి, పాపము మనిషి ఎందుకు చేస్తాడు, దాదాపుగా ఈ కారణాలు మనకు వేరే దగ్గర అంటే పరోక్షంగా కనిపిస్తాయేమో కానీ, ప్రత్యక్షంగా ఈ మొదటి అధ్యాయంలో మనిషి పాపం ఎందుకు చేస్తాడు అక్కడి నుంచి మొదలుపెట్టి, యేసు ప్రభులో మనకి ఎలా విడుదల దొరుకుతా వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు, వాళ్ళని తీసి వాళ్ళని విరచి వాళ్ళ స్థానంలో మనల్ని పెట్టడం ఏంటి, మనకు ఒక నూతనమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వడం ఏంటి, మనకు ఒక నూతనమైన మనస్సు ఇవ్వడం ఏంటి, మన లోపల ఉంటున్న ఒక నూతనమైన నైజాన్ని మనం ఎలా పెంచాలి, ఇవన్నీ రాసుకుంటా వచ్చి 5, 6, 7, 8 అధ్యాయాలు బంగారు అధ్యాయాలు అంటారు రోమిలకు రాసిన పత్రికలో. ఒకవేళ ఈ అధ్యాయాలు 4 అధ్యాయాలు గనక 5, 6, 7, 8 అధ్యాయాలు ఒకేసారి కూర్చొని చదవకపోతే, ఒక్కసారైనా టైం తీసుకొని ఈ 4 అధ్యాయాలు కలిసి చదవడానికి 15-20 మినిట్స్ పడుతుంది అంతే. ఒక్కసారి కూర్చొని 4 అధ్యాయాలు చదువు. ప్రత్యేకంగా నువ్వు పాపంతో పోరాడుతూ ఉంటే, పాపంపై విజయం ఎలా సంపాదించాలి అని ఎదురు చూస్తూ ఉంటే, ఈ 4 అధ్యాయాల్లో ఎన్ని సత్యాలు రాసి పెడతా వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇంకా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనే మాట మొదలు పెడతా ఉంటాడు. ఈ 9వ అధ్యాయం నుంచి ఆయన దేవుని యొక్క ఎంపిక గురించి మాట్లాడతా, 10వ అధ్యాయంలో దేవుని యొక్క ఏర్పాటు ఎన్నడూ మార్చబడదని చెబుతా, ఆ తర్వాత 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సజీవమైన బలిగా మనల్ని మనం అర్పించుకోవాలని, 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అధికారులకి లోబడాలని, ఇలా ఆయన 16వ అధ్యాయం వరకు కూడా చక్కగా రక్షణ యొక్క సిద్ధాంతాలని పేర్చుకుంటా వచ్చాడు. దాంట్లో ఈ 13వ అధ్యాయంలో 3 భాగాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి భాగం దేని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అనంటే, అధికారులకి లోబడి ఉండుడి అనే భాగాన్ని మొదటగా మాట్లాడుతున్నాడు. రెండో దేని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అనంటే, నీ తోటి వాడిని నీ వలె ప్రేమించండి అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడోది దేని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అనంటే, ఇప్పుడు మనం చదువుతా వచ్చిన భాగము ఏంటి, యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మెట్టుకి ఈరోజు 2 బైబిల్ స్టడీస్లో యేసు ప్రభుని ధరించుకోవాలంటే, సహజంగా ఒకసారి ఆలోచించండి. మనము షాప్కి వెళ్తాం బట్టలు కొనుక్కోవడానికి ఎప్పుడైతే షాప్కి వెళ్తామో, వాళ్ళు ఇచ్చినప్పుడు ట్రయల్ చేయండి సార్, ట్రయల్ చేయండి మేడం అని అంటారు. ట్రయల్ చేయండి అని అన్నప్పుడు ట్రయల్ రూమ్ లోపలికి వెళ్ళమంటారు. ఎందుకు ట్రయల్ రూమ్ లోపలికి వెళ్ళమంటారంటే, మనం బట్ట మీద బట్ట వేయము, పాత బట్ట తీసి కొత్త బట్ట వేస్తాము. కాబట్టి ఎవరు బట్టలు వేసుకున్నా కానీ పాతది తీసి కొత్త బట్టలు వేసుకుంటా ఉంటారు. బట్ట మీద బట్ట ఎవరు వేరు. కాబట్టి యేసు ప్రభు ఇచ్చేది ఉట్టి బట్ట విషయమే కాదు, యేసు ప్రభు ఇచ్చేది ఏదన్నా కానిగాక పాతది తీసి ఆ తర్వాతే కొత్తది ఇస్తాడు. చదువుతారు ఎవరైనా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారు ఎవరైనా తెలుగులో? అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి, ఆ ఆ పెల్లగించుటకును విరుగగొట్టుటకును, ఆ నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును. చాలండి, ఈ వరుస క్రమాన్ని బాగా గమనించండి. పెళ్ళగించడానికి, పగులగొట్టడానికి, ఆ తర్వాత నశింప చేయడానికి, ఆ తర్వాత దాన్ని పూర్తిగా తీసివేయడానికి, తర్వాత కడతాడు, తర్వాత నాటుతాడంట. దేవుని ప్రణాళిక ఎప్పుడూ అంతే. దేవుడు పాత దాంతో కొత్త దాన్ని కలిపే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మొదటి పండుగని, పస్కా పండుగని వాళ్ళు ఎప్పుడైతే ఆచరిస్తారో, వాళ్ళకి దేవుడు ఒక ఖచ్చితమైన ఆచారాన్ని, లేదా దేవుడు వాళ్ళకు ఒక ఖచ్చితమైన పద్ధతిని పెడతా వచ్చాడు. ఏం పద్ధతి అనంటే, పాత పులిసిన పిండంతా, ఆ పాత సంవత్సరంలో ఉంటున్న పిండి, ఆ పాత సంవత్సరంలో ఉంటున్న పులుపు ఆ వారం రోజులు వాళ్ళు తినకూడదు. ఎప్పుడైతే వారం రోజులు వాళ్ళు తినకుండా ఉంటారో, ఆ పులుపు పాడైపోయి దాన్ని తీసి పారేస్తారు. ఎక్కడ వాళ్ళు
వాళ్ళ ఇళ్లలో పులుపు ఉండకూడదు. న్యూ ఇయర్‌ని మనం ఎట్లయితే కొత్త బట్టలతో ఆరంభిస్తామో, న్యూ ఇయర్‌ని మనం ఎట్లయితే కొత్త కొత్త బైబిల్‌తో కొంతమంది ఆరంభిస్తారో, ఇశ్రాయేలీయులు కొత్త సంవత్సరాన్ని దేనితో ఆరంభిస్తారు తెలుసా? పాత పులుపు తీసి కొత్త పులుపుతో ఆరంభిస్తారు. కొత్త పిండితో ఆరంభిస్తారు. అది వాళ్ళ న్యూ ఇయర్. దేవుడు వాళ్ళకిచ్చిన అది వాళ్ళ కొత్త సంవత్సరం. కొత్త బట్టలు వేసుకోమని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు కానీ, కొత్త పిండితో మొదలు పెట్టమని చెప్తా వచ్చాడు. ఎందుకు? పాత పిండితో కొత్త పిండి కలపడానికి ఆయన ఏం మాత్రం ఒప్పుకునేవాడు కాదు. వస్త్రాల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా పాత వస్త్రాలు తీసి, యోసేపు ఎప్పుడైతే ఫరో దగ్గరికి వెళ్తా ఉంటున్నాడు, ఆయన చెరసాల వస్త్రాలు పై ఫరో ఇచ్చే వస్త్రాలు వేసుకోవడానికి వీలు లేదు. ఆయన చెరసాల వస్త్రాలను తీసి ఆ తర్వాత ఫరో ఇచ్చే వస్త్రాలను వేసుకుంటా వచ్చాడు. అంటే తన బానిస వస్త్రాలతో తను ఫరో దగ్గరికి వెళ్ళలేడు. తన బానిస వస్త్రాలు తీసిన తర్వాతే తను ఫరో దగ్గరికి వెళ్ళగలడు. ఎస్తేరు ఉంటా వచ్చింది, ఎస్తేరు అనాథగా పెరుగుతా వచ్చింది, ఎస్తేరు పేదదానిగా ఉంటా వచ్చింది, యూదా బట్టలు వేసుకుంటా వస్తున్న ఈ ఎస్తేరు ఎప్పుడైతే రాజభవంతి లోపలికి వస్తా వచ్చిందో తన బట్టలు మారిపోతా వచ్చాయి. ఇక హేగాయి ఇస్తున్న బట్టలు వేసుకుంటా వచ్చింది. మొర్దెకై బట్టలు ఆగిపోతా వచ్చాయి. మొర్దెకై బట్టలతో అశ్వరోజు రాజు ముందుకు వెళ్ళడం అసంభవము, జరగదది. పాత బట్టలు తీసివేయబడి నూతనమైన వస్త్రాలు వేసుకొని ఆమె వెళ్ళాల్సి వస్తా వచ్చింది. ఈనాడు మన జీవితాలలో కూడా దేవుడు ఇదే చేయాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. రెబెక్క దగ్గరకు వచ్చాడు ఎలియాజరు వచ్చి ఎప్పుడైతే ఈమె కాదా అని ఆదికాండం 24లో పరీక్షించి చూశాడో, ఈమె అని ఎప్పుడైతే అర్థమవుతా వచ్చిందో, నా యజమానుని యొక్క కుమారుని యొక్క భార్యగా ఈమెనే దేవుడు కోరుకున్నాడు అని ఎరుగుతా వచ్చాడో, ఆయన ఒక ముక్కు కమ్మిని తీసుకొని ఆ తర్వాత ఒక కడియాన్ని తీసుకొని వచ్చి ఆమెకి తొడిగిచ్చాడు అని ఉంటారు. ముక్కు కమ్మీలు రెండు ముక్కు కమ్మీలు పెట్టుకునే అక్కని నేనైతే ఇప్పటివరకు చూడలే. ఒకటి తీసి ఇంకోటి పెట్టుకుంటారు. కాబట్టి ఆ పాతది తీసి, ఆ పాత ముక్కు కమ్మి తీసి ఎలియాజరు తన బంగారం, అబ్రాం బంగారాన్ని తగిలిచ్చేశాడు. ఎందుకంటే ఇక మీదట నువ్వు లాభానికి బెత్తువేలుకి సంబంధించిన దానివి కాదు, ఇక మీదట నువ్వు అబ్రాము కుటుంబానికి సంబంధించిన దానివి. ప్రభువు కూడా మన జీవితాల్లో ఇదే పని చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మొదటి 2 బైబిల్ స్టడీలో ప్రభు సహాయం చేసిన కొలది మన యొక్క పాత వస్త్రాలని తీసి యేసు ప్రభుని ధరించుకోవాలి. పాత వస్త్రాల మీద యేసు ప్రభుని ధరించుకోవడానికి వీలు లేదు. ఆయన ఒప్పుకోడు, నువ్వు ధరించుకోలేవు. కాబట్టి